చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. నమస్కారం గురుగారు. సమస్త సన్మంగళాని భవంతు, అష్టైశ్వర్యవతి భవ. 2026లో మకర రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది? మకర రాశి వారికి ఉన్నటువంటి ఫలితాలు మీకు దాదాపుగా భాగ్యయోగం ఎక్కువ కనపడుతుంది. అంటే గురుడు వల్ల వీరికి చాలా మంచి అదృష్ట యోగాలు. ముఖ్యంగా వివాహానికి కానటువంటి వ్యక్తులకి తప్పనిసరిగా వివాహ యోగం. అంటే ఎలా ఉంటుందంటే గత డిసెంబర్లో నవంబర్లోనో మనకి ఎవరైనా సరే వచ్చేసి పెళ్లి చూపులు అయిన తర్వాత మాకు కొన్ని నచ్చలేని చెప్పిన వాళ్ళు ఈ నెలలో అంటే ఈ సంవత్సరంలో బతిలాడతారు మనల్ని. లేదా మీ అమ్మాయిని చేసుకుంటాం, మీ అబ్బాయిని చేసుకుంటాం, దయచేసి మీ అమ్మాయిని మాకు ఇవ్వండి, మీ అబ్బాయికి మా అమ్మాయిని తీసుకోండి చెప్పేసి బ్రతిమాలడం, అంటే కాళ్ళ బేరానికి వచ్చే అవకాశం కూడా ఉంది. అటువంటి యోగం కలుగుతుంది. అంటే ఎవరైతే తిరస్కరించారో వాళ్ళు మనల్ని నెత్తన పెట్టుకొని చూసుకోగలిగేటువంటి స్థాయి ఈ రాశి వారిది ఉంటుంది. ఎక్కడైతే శత్రువుల యొక్క బెడద ఎక్కువగా ఉంటుందో, శత్రువుల బెడద నుంచి బయటపడేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అనుకున్నది సాధించేటువంటి మొండి వైఖరి కూడా ఎక్కువ ఉంటుంది. అంటే ఒకసారి వీళ్ళు బయటి వాళ్ళకి మూర్ఖంగా వీళ్ళు ఫాలో అవుతున్నారు, మూర్ఖంగా ముందుకెళ్తున్నారు అనుకునే వ్యక్తులు కూడా అవతలి వాళ్ళు అంటే తనకు నచ్చిన వ్యక్తులకి తన పట్టుదలతో సాధిస్తున్నాడు అనేటువంటి భావన ఎక్కువ ఏర్పడుతుంది. ఆ పట్టుదలతో వీరు అనుకున్నది తన స్థాయికి తగ్గట్టుగా ఉన్నత స్థితికి వెళ్ళగలిగే అవకాశం బాగా ఉంటుంది. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం కూడా అనుకూలంగా ఉంటుంది. ఊహించినటువంటి ప్రమోషన్లు వచ్చే అవకాశం, తాత్కాలిక ఉద్యోగం కూడా పర్మనెంట్ అయ్యే అవకాశాలు, అలాగే ఏదైనా అనుకున్న చోటికి ఉద్యోగంలో ప్రభుత్వ ఉద్యోగస్తులకి బదిలీ అయ్యే అవకాశం, కారుణ్య నియామకాలు అంటే తల్లి ఉద్యోగం తండ్రి ఉద్యోగం కూడా ఈ సంవత్సరంలో వీరు పొందుకునేటువంటి అవకాశం కూడా ఉంటుంది. అలాగే సంతాన యోగం అద్భుతం. వీరికి కూడా కవల పిల్లలు పుట్టేటువంటి అవకాశం ఉంది సంవత్సరంలో తప్పకుండా. మొన్నటిదాకా పెళ్లి చేసుకున్న పిల్లలు వద్దు పెళ్ళొద్దు అన్న వ్యక్తులు కూడా ఈ సంవత్సరం తప్పకుండా వివాహం అవ్వడం, ఈ సంవత్సరం కన్సీవ్ అయ్యే అవకాశం కూడా ఇలా ఎక్కువగా ఉంటుంది. చాలా మంచి ప్రయత్నపూర్వక ఆలోచనలు, ధనవృద్ధి, కార్యసిద్ధి, మంచి వ్యక్తులతో పరిచయము, ఉత్తమమైనటువంటి ఆలోచన కార్యాచరణ, ఉద్యోగంలో కానీ వృత్తిలో కానీ మంచి అభివృద్ధిని, అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వరకు కూడా మంచి అభివృద్ధి ఉంటుంది. అలాగే సినిమా ఇండస్ట్రీలో మంచి లాభాలు ఉంటాయి. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ మంచి లాభాలు ఉంటాయి. సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి కూడా మంచి పేరు ప్రఖ్యాతి వచ్చే అవకాశం. అంటే వీరికి ఎలా ఉందంటే సైలెంట్గా వస్తారు వీళ్ళు, అంటే కనపడరు కానీ సైలెంట్గా వచ్చేసి వాళ్ళ పనిని టాప్ లెవెల్ పెడతారు. అంటే వక్రబుద్ధి ఉండదు, మళ్ళీ తప్పుగా మార్గం రారు, ఎవరికి కూడా తెలియదు, అతి సున్నితంగా వచ్చేసి టక్కున పైన టాప్ లెవెల్లో పెడతారు. అటువంటి టాలెంటెడ్ పర్సనాలిటీగా, కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా ఉండడం, అందరి ముందు తక్కువగా చూసిన వ్యక్తులు ఉన్నతమైనటువంటి స్థితిలో చూసి ఆశ్చర్యపోయే అవకాశాలు ఉంటాయి. అటువంటి స్థాయికి వస్తారు. ఎవరిని నొప్పించక, తాను నవ్వక, తప్పించుకోకుండా తన ఉన్నత స్థాయికి వచ్చే అవకాశం. తప్పించుకోరు, ఎవరు నొప్పించరు, తాను నొచ్చుకోకుండా తన పనిని పూర్తి చేసుకొని టాప్లో నిలబడే వ్యక్తులు ఈ రాశి వారని చెప్పొచ్చు. కళాకారుల, క్రీడాకారులకి మంచి పేరు ప్రఖ్యాతి. ఈ సంవత్సరం ఉన్నటువంటి పేరు ప్రతిష్టలు అంతా కూడా ఈ రాశి ఉన్నటువంటి కళాకారులకి, క్రీడాకారులకి ఎక్కువ ఉంటుంది. మేబీ ఈ సంవత్సరంలో అర్జున అవార్డుకి లేదా ద్రోణాచార్య అవార్డులకు కూడా ఈ రాశి వారిని నామినేట్ చేసే అవకాశం తెలుగు రాష్ట్రాల వారికి అదృష్టం కూడా కలగబోతుందని చెప్పి స్పష్టంగా చెప్పవచ్చు. కళాకారులకు కూడా ఏదైనా పేరెడ్స్ ఉంటాయి కదా, అంటే మనకి పార్లమెంట్ దగ్గర మనకి ఉండేటువంటి పేరెడ్స్లలో తప్పకుండా తెలుగు రాష్ట్రాల నుంచి ఈ రాష్ట్రాల వారికి అధ్యక్షత వహించే అవకాశం కూడా ఉంటుంది. అంటే ఒక ఊహించినటువంటి ఒక స్థాయి, ప్రధానమంత్రి గారితో నేరుగా మాట్లాడేటువంటి ఆయన పక్కన కూర్చోగలిగే అవకాశం కూడా ఉంటుంది. గత సంవత్సరం ఉన్నటువంటి మన టీమిండియాలో మీరు ఉన్నటువంటి లేడీస్ కానీ గర్ల్స్ కానివ్వండి, వృశ్చిక రాశి వారికి అందరికీ ఎక్కువ అవకాశం కలిగింది. అందులో టీమిండియాలో 5 బాయ్స్లలో వృశ్చిక రాశి వాళ్ళు, 7 గర్ల్స్ వృశ్చిక రాశి వాళ్ళు. అంటే అది నేను చెప్పాను పోయిన సంవత్సరం. నాకు అంటే ఐ ఫీల్ బెటర్. ఇప్పుడు మనం వాళ్ళు ఓడిపోయి ఉంటే ఆయన దగ్గర కలవరుగా. రెండోది అంధులు కూడా ఉన్నారు, మన వాళ్ళు కూడా క్రికెటర్లు గెలిచారు. ఆ విషయంలో కూడా 4 వృశ్చిక రాశి వాళ్ళు. నాకు ఇది ఐ ఫీల్ నాకు స్పోర్టివ్గా అనిపిస్తుంది. ఎస్, నేను కరెక్ట్ చెప్పాను, నాకు అది కాన్ఫిడెంట్గా అనిపిస్తుంది అని చెప్పి. అఫ్కోర్స్ వాళ్ళ మొత్తం జాతకాలు తెలియకపోయినా వాళ్ళ పేర్ల బట్టి తీసుకున్నాను నేను. అంటే వాళ్ళే గెలుస్తారని చెప్పానా? లేదు, వీళ్ళు గెలుస్తారని చెప్పలే నేను, కానీ ఆ వ్యక్తులు అతనితో అనుసంధానం అవుతారని చెప్పాను. నేను క్రీడాకారులని చెప్పాను తప్ప హాకీ అవ్వచ్చు, వాలీబాల్ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. బట్ నా అదృష్టం ఏంటంటే 3 క్రికెట్ జట్లు వాళ్ళు కలిశారు. 3 ఇదే ఒక ప్లస్ పాయింట్ ఎక్కువగా అయింది. మొన్న అథ్లెటిక్స్లో గెలిచిన అమ్మాయిది కూడా వృశ్చిక రాశి. రెండవది మనకున్నటువంటి వెయిట్ లిఫ్టర్, సినిమా రంగంలో వెయిట్ లిఫ్టర్ అమ్మాయిది కూడా వృశ్చిక రాశి. సో అంటే ఐ ఫీల్ బెటర్. నేను అమ్మయ్య, నేను చెప్పింది కొంత కరెక్ట్ అయింది, నాకు కొంత పౌరుషం, నాకు గర్వం వస్తుంది అట్లా. సో కాబట్టి ఈ సంవత్సరంలో ఈ రాశి వారికి అటువంటి గెలుపులలో ప్రధానమంత్రితో కూర్చొని మాట్లాడగలిగే అవకాశం, మంచి వ్యక్తిత్వము, మంచి భాష, ప్రతి విషయంలో తనకంటూ ఇన్వాల్వ్మెంటు, ప్రతి విషయంలో ఒక మంచి దాని ఏమంటారంటే ఒక స్పోర్టివ్నెస్ అండ్ ప్రియారిటీ,
ఉండే అవకాశం బాగుంటుంది. వృత్తిలో ఉద్యోగంలో బాగా ఉంది. భోజన విషయంలో ఫుల్ ఫుడ్ వీళ్ళు కనబడరు కానీ మహా ఫుడ్డీలు ఉంటారు వీళ్ళు. భోజన విషయంలో అనేకమైన విందు వినోదాలు, నెలకోసారి వీళ్ళు విందులోకి వెళ్ళిపోతారు, విందు వినోదాలు పాలు పంచుకుంటారు. అంటే మంచివే. నేను అనేది ఏ రేవ్ పార్టీకో ఏ బార్ పార్టీకో ఏ వాడికి కాదు, ఒక మంచి పద్ధతి వల్ల వీళ్ళు విందు వినోదాలు పాలు పంచుకొని ఫుడ్గా మారుతారు. గత సంవత్సరంలో ఉన్నటువంటి వెయిట్ కంటే వీళ్ళు ఒక 3 కేజీలు పెరిగే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండండి. అది మాత్రం క్లారిటీగా చెప్పదలుచుకున్నాను నేను. ఆరోగ్యం, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్వాహకులకు కానీ, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములకి, కులవృత్తుల వారికి కూడా మంచి లాభాలు ఉన్నాయి. సువర్ణ వజ్రాభరణాలు ఉన్నాయి. వివాహ యోగం ఉంది, సంతాన యోగం ఉంది, బంధుమిత్రులతో కలయిక బాగా ఉంటుంది, అనుకునేది సాధించే అవకాశం ఉంటుంది, విదేశాలు కూడా వెళ్ళగలిగే అవకాశాలు ఈ రాశి వారి బలంగా ఉన్నాయి. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు వీళ్ళు. మ్యారేజ్ బ్యూరో నుంచి మంచి శుభవార్తలు వినడం, కన్సల్టెన్సీ మీద ఆధారపడడం వల్ల ఉద్యోగ లాభం, పాడి పరిశ్రమల అభివృద్ధి, రైతులకి మంచి పంట లాభాలు, పూలు పలుకురాలు పండించే వారికి అభివృద్ధిగా ఉండడం, మత్స్యకారులకు కూడా మంచి లాభ యోగం పొందుకునే అవకాశాలు కూడా ఈ రాశి వారికి బలంగా కనబడుతోంది. ఆర్థికంగా ఆరోగ్యం బ్రహ్మాండం 2 ఇళ్ళు కడతారన్నప్పుడు బ్రహ్మాండంగా ఉంటుంది. ఆర్థికంగా బాగుంటే 2 ఇళ్ళు కడతారు వీళ్ళు. 2 గృహప్రవేశాలు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి అద్భుతమైనటువంటి ఆర్థిక ఈ సంవత్సరంలో వీరు ఒక విలువైన కారు కొనడం, ఒక మంచి గృహాన్ని కొనుగోలు చేయడం, లేదా స్థలం కొనుగోలు చేయడం, స్థిరాస్తుల్ని ఖచ్చితంగా కొంటారు ఈ రాశుల వాళ్ళు. ఇది రాసి పెట్టుకోండి, మీరు కొనగలరు. ఇది 100% అయి తీరుతుంది. అది విషయం. ఆరోగ్యం బాగుంటుంది. బ్రహ్మాండ ఆరోగ్యం. వీరికి ఇంతకు ఉన్నటువంటి చిన్న చిన్న అనారోగ్యాలను కూడా సంపూర్ణ ఆరోగ్యవంతులుగా మారే అవకాశాలు, శస్త్రచికిత్స లాంటివి కూడా అవసరం లేకుండానే సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుకునే శుభతరుణంగా చెప్పవచ్చు. వీరికి అనుకూలంగా ఆరోగ్యం బాగుంటుంది. అంటే వీరికి కుటుంబ సభ్యులతో ఉన్నటువంటి అనుబంధం అనేది ఈ మాతృ సౌఖ్యకారకుడు మీకు మేషం అవుతుంది. కానీ మేషానికి శని ప్రభావం కొద్దిగా ఎక్కువ ఉంది. ఈ స్థానం నుంచి మకర రాశి వారి నుంచి మేషరాశి వారికి మాతృస్థానం. ఈ స్థానంలో శని ఏలాంటి శని ప్రభావం ఉంది కాబట్టి తల్లికి కొద్దిగా అనారోగ్యం ఉండే అవకాశం ఉంటుంది. బట్ పెద్దగా అది ప్రమాదాన్ని కలిగించే అవకాశం లేదు. రెండోది తండ్రి స్థానానికి శుభయోగం ఉంది కాబట్టి తండ్రి అద్భుతంగా ఉంటాడు. లుకింగ్ వెరీ యంగ్ అయినా బ్రహ్మాండంగా ఉండే అవకాశాలు బలంగా ఉంటాయి. అద్భుతమైనటువంటి మాతాపితృల సౌఖ్యం కూడా బలంగా ఉంటుంది. మీరు ఎవరిని ఆరాధించాలి? దేవుడు మకర రాశి వారు తప్పకుండా విష్ణు ఆరాధన, శివారాధన 2 శివకేశవులని ఆరాధించే ప్రయత్నం చేస్తే చాలా మంచిది. వీరికి కొన్ని మొక్కులున్నాయి అనుకుంటా నేను. మరి గత సంవత్సరంలో కొన్ని పనులు ఆగిపోయినాయంటే కేవలం మొక్కుల వలనే. మీరు వెంటనే ఆ మొక్కులు తీర్చుకునే ప్రయత్నం చేయండి. అద్భుతమైనటువంటి భగవత్ అనుగ్రహంతో ఈ సంవత్సరంలో మీ స్థాయి 3 పెరిగే అవకాశం ఉంటుంది శుభకరంగా. అది మాత్రం చెప్పవచ్చు వీరికి. ధన్యవాదాలు. శుభం, ఆనంద సిద్ధిరస్తు.